హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోపోయే విషయం ఏంటి అంటే లివింగ్ రిలేషన్షిప్ అన్నమాట. హైదరాబాద్లో ఒక కొత్త ట్రెండ్ అనేది ఇప్పుడు హల్చల్ చేస్తుంది. అది ఏంటి అంటే లివింగ్ రిలేషన్షిప్. అంటే అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి కాకుండానే ఇద్దరు కలిసి జీవిస్తున్నారు, సహచర్యం చేస్తున్నారు అనమాట. భాగస్వాములాగా, అంటే భార్యాభర్తలు ఎలా అయితే కలిసి ఉంటారో అలాగే కలిసి మెలిసి ఉంటున్నారు. దీన్ని లివింగ్ రిలేషన్షిప్ అంటారనమాట. ఇది ఒక ట్రెండ్గా మారుతుంది. చాలా వింతగా అనిపిస్తుంది కదా. ఎక్కడైనా పెళ్లి కాకుండా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటారా? ఎందుకంటే ప్రేమించుకున్న వాళ్ళే కలిసి ఉండరు భార్యాభర్తల్లాగా పెళ్ళయ్యే వరకు. కానీ ఇప్పుడు పెళ్లి కాకుండానే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇది ఒక ట్రెండ్గా మారింది హైదరాబాద్లో. ఈ కో లివింగ్ కల్చర్ అనేది వినడానికి చాలా వింతగా ఉంది. ఎందుకంటే ఇది మన సంప్రదాయానికి, మన సంస్కృతికి భిన్నమైనది కనుక ఇది వింతగా ఉంది. కానీ ఇప్పుడు ఇది షరా మామూలు అయిపోయింది. అయితే పెళ్లి కాకుండానే అమ్మాయిలు అబ్బాయిలు హాస్టల్ గదులు కానీ లేదా వేరే గది తీసుకొని అందులో నివసిస్తున్నారు, జీవిస్తున్నారు. అయితే ఈ కో లివింగ్ కల్చర్ అనేది ఎలా ఉంటుంది, అలాగే వీళ్ళ హాస్టల్ వసతులు ఎలా ఉంటాయి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే హైదరాబాద్లో ఈ కో లివింగ్ కల్చర్ అనేది నానాటికి పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా అమీర్పేట్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం ఇలా వంటి కొన్ని ప్రాంతాల్లో ఈ కో లివింగ్ కల్చర్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ కో లివింగ్ చేసే యువతి యువకులు కొన్ని హాస్టల్ గదులు కూడా తీసుకుంటూ ఉన్నారు. మరి ఈ కో లివింగ్ కల్చర్కి అందించే ఆ హాస్టల్ గదులు ఎలా ఉంటాయి, అవి ఎవరి పర్యవేక్షణలో ఉంటాయి, వాటి యొక్క అనుమతులు ఎలా లభిస్తాయి, వాటి మీద ఉన్న ఆంక్షలు ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ కో లివింగ్ కల్చర్ అనేది ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాల్లో కొనసాగుతూ ఉండేది. ఈ కో లివింగ్ కల్చర్ అనేది ఇప్పుడు హైదరాబాద్ కూడా వచ్చింది. అంటే మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ కో లివింగ్ కల్చర్ అనేది అందుబాటులోకి వచ్చింది. మన వాళ్ళు కూడా దాన్ని అనుకరిస్తున్నారు, అవలంబిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కో లివింగ్ అనేది ఎలాంటి తప్పు లేదు అని చెప్తున్నారు. పూర్తిగా వాళ్లకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం లైసెన్స్ ఇవ్వబడింది. అంటే ఇద్దరు మేజర్లు కలిసి ఉండడాన్ని తప్పు పట్టడం లేదు. అయితే ఈ కో లివింగ్ కల్చర్లో కొన్ని అబ్యూస్లకు పాల్పడే అవకాశం కూడా ఉంది అని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ కో లివింగ్ కల్చర్ అనేది ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిల అబ్బాయిలు మన రాష్ట్రానికి తీసుకువచ్చారని, మన వాళ్ళు దాన్ని అవలంబిస్తున్నారని చెప్తున్నారు. అయితే ఈ కో లివింగ్ కల్చర్లో కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అంటే ఇద్దరు కలిసిమెలిసి, అమ్మాయి అబ్బాయి కలిసిమెలిసి ఉన్నంతసేపు ఏ సమస్య లేదు. కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు వీడియోలు అలాగే ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం, వాటిని బయటపెట్టి బెదిరించడం లాంటి సమస్యలు వస్తాయని సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అయితే ఈ కో లివింగ్ కల్చర్ అంత మంచిది కాదని సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. కో లివింగ్ హాస్టళ్లు అనేవి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, అయితే తల్లిదండ్రులకు తెలియకుండా ఇలా కో లివింగ్ చేయడం అనేది ఏమంత శ్రేయస్కరం కాదని సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అయితే ఈ కో లివింగ్ కల్చర్కు యువతి యువకులకు అందించే హాస్టల్స్ నియమ నిబంధనలు సాధారణ హాస్టల్స్కి ఉండే నియమ నిబంధనలు వర్తిస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ కో లివింగ్ కల్చర్ అనేది ప్రస్తుతం నగరంలో ట్రెండ్గా మారింది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల మీద ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ కో లివింగ్ కల్చర్ను కొందరు సమర్థిస్తే మరికొందరు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి ఎలాంటి మనస్పర్ధలు లేనంత వరకు అయితే పర్వాలేదు. కానీ ఏమైనా సమస్యలు వస్తే మాత్రం వాళ్ళ ఫోటోలు బయట పెట్టడం, వీడియోలు బయట పెట్టడం, ఆ తర్వాత అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు పిల్లల మీద ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.